సో గాయ్స్ మన బైక్ అయితే వచ్చేసింది అనమాట. సో లాస్ట్ టైము సర్వీస్ చేయించిన తర్వాత కూడా ఒక ఇష్యూ ఉండే కదా. సో సెల్ఫ్ అనమాట. సో మళ్ళీ తీసుకెళ్ళి షోరూంలో ఇచ్చి కొంచెం సీరియస్లీ చెప్పాను. సో ఇంకా ఫైనల్గా అయితే బైక్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో సెల్ఫ్ ప్రాబ్లం అండ్ ఈ బటన్ ఇష్యూ ఉండే ప్లస్ కిక్ రాడ్ కూడా, ఎందుకంటే ఒక్కోసారి మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సెల్ఫ్ పనిచేయలేదు అనుకోండి. సో కిక్ రాడ్తో మనం మేనేజ్ చేయొచ్చు కాబట్టి సో నేను ప్రాపర్గా 3 అయితే మళ్ళీ చేయించుకున్నాను. సో వితౌట్ ఎనీ చార్జెస్, ఎందుకంటే మనం ఆల్రెడీ 6500 పే చేసామన్నమాట. సో అయినా కూడా మనకు ట్రబుల్ ఇచ్చింది కాబట్టి వితౌట్ ఎనీ చార్జెస్లో అయితే మనకి బైక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే బైక్ ఎలా అయితే నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఉందో సో అలా ప్రాపర్గా ఉంది. కాకపోతే చిన్న ఇష్యూ ఏంటంటే, సో మీకు చెప్పాను కదా, సో స్క్రాచెస్ అవి పెట్టారు. అదొకటి నాకు అదొక డిసప్పాయింట్ అనిపిస్తుంది. సో బైక్ని నేను ఇప్పటివరకు స్క్రాచెస్ పడకుండా కాపాడుకున్నా. ఇంకా ఇంకొకటి ఏంటంటే మేబీ ఇక్కడ కొంచెం వైరింగ్ అనేది వాళ్ళు ఏదో సెట్ చేసినట్టున్నారు. ఇంకా డిస్క్ ఇప్పారు కదా, ఈ డిస్క్ కూడా కొంచెం పొరక్ బెండ్ ఉంటే చేయించాను. సో వైరింగ్ కూడా కొద్దిగా అటు ఇటు ఉంది. సో మనం నెక్స్ట్ ఇంకొన్ని యాక్సరీస్ బైక్ యాడ్ చేస్తాం కాబట్టి సో అందులో మనం అది సెట్ చేయించుకోవచ్చు. సో దాని ప్రాబ్లం లేదు. అండ్ మీరు నాకు తెలిసి మీరు గమనించి ఉంటారు, ఈ జీపీఎస్ మౌంట్ పెట్టాను కదా, అది కనిపించట్లేదు అనుకోవచ్చు. సో జీపీఎస్ మౌంట్ అయితే మనకి అంత ప్రాపర్గా స్టడీగా ఉండట్లేదు అనమాట. దాన్ని ఎంత జుగాడు చేసినా కూడా అది షేక్ అవుతుంది యాక్చువల్లీ. సో అందుకే నేను దాన్ని నార్మల్గా తీసేసి పక్కన పెట్టాను. సో ఇంకా అది బైక్ అయితే ఇప్పుడు ఎగ్దమ్ కడక్ ఉంది. సో ఇంకా మనం రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇన్ని రోజుల నుంచి బైక్ లేదు కాబట్టి వీడియోస్ చేయకపోయేసరికి మన వ్యూస్ అన్నీ కంప్లీట్గా డౌన్ అయిపోయాయి గాయ్స్. సో మీరు మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్లీ వీడియోస్ వస్తుంటాయి. సో ఇంకా అది